morning to all of you. I hope that you all doing well. This is me, Sujath. Today, we'll be discussing about cropping pattern. Okay, very, very important. Okay, in Indian economy, cropping pattern we are going to learn today. Okay, then what are the ingredients of cropping? Crop ante enti. Crop. What is the meaning of crop? Growing of same variety of plant. Growing of same variety of plant is called as crop. Means what I mean here ante ఒక ఏరియాలో రైస్ అండ్ అలా మనం గ్రో చేస్తే రైస్ క్రాప్ అంటారు. అదే వేరే ఏరియాలో వీట్ సేమ్ ప్లాంట్ గ్రో చేస్తే వీట్ క్రాప్ అంటారు. ఓకే, సో గ్రోయింగ్ ఆఫ్ సేమ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రాప్ అండ్ ద డూయింగ్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ క్రాపింగ్. అంటే సీడ్స్తో చేయడం, మళ్ళీ ఇరిగేషన్ ఇవ్వడం, ఓకే, దెన్ టిల్లింగ్ చేయడం, అవన్నీ ఉంటాయి కదా, ఫర్టిలైజర్స్ చేయడం, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ అవన్నీ చేయడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాపింగ్. ఓకే, నౌ క్రాపింగ్ సిస్టమ్ ఆఫ్ అవర్ ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్, ఇట్ సీమ్స్. మంచి లేదు. ఓకే, సో వై ఇట్ ఈస్ నాట్ గుడ్? ఒకవేళ నాట్ గుడ్ అంటే మంచిగా ఉండాలని అది కూడా ఉండాలి కదా, రైట్? సో వై ఇట్ ఈస్ నాట్ గుడ్ అండ్ హౌ కెన్ ఇట్ బి బెటర్? These two things we have to learn. So let us see the issues. Okay, జనరల్గా ఏమవుతుందంటే ఇఫ్ ఇన్ ఏరియా, ఒక ఏరియాలో రైస్ ఉంది కదా, రైస్ క్రాప్ ఈజ్ దేర్. రైస్కి కొన్ని న్యూట్రియంట్స్ కావాల్సి ఉంటుంది. రైస్లో కొన్ని న్యూట్రియంట్స్ XYZ. దెన్ వీట్కి కొన్ని న్యూట్రియంట్స్ కావాల్సి ఉంటుంది ABC, రైట్? అండ్ మేజ్కి కొన్ని న్యూట్రియంట్స్ కావాల్సి వస్తుంది ABK అట్లా, రైట్? అంటే ఎవ్రీ ప్లాంట్, ఎవ్రీ క్రాప్ జనరల్గా దే రిక్వైర్ వాట్? డిఫరెంట్ న్యూట్రియంట్స్. రిమెంబర్ దిస్ పాయింట్. మేజర్లీ NPK వాళ్ళకి ఇంపార్టెంటే. NPK కాకుండా కూడా NPKలో నైట్రోజన్ కొన్ని ప్లాంట్స్ ఎక్కువ తీసుకుంటాయి, కొన్ని ప్లాంట్స్ తక్కువ తీసుకుంటాయి, కొన్ని ప్లాంట్స్ ఫాస్ఫరస్ కావాల్సి ఉంటుంది, అవన్నీ కూడా ఉన్నాయి. So remember this point. So basically NPK is required for everyone, but still కొన్ని వేరియేషన్స్ ఉంటాయి to take up and observe it. Okay, so ఒక ప్లాంట్లో ఒక ఏరియాలో మనం రైస్ ప్లాంట్ గ్రో చేసినాం. ఖరీఫ్ సీజన్ జూన్ 2021లో ఓకే రైస్ గ్రో చేసినాం. మళ్ళీ 6 monthsలో మొత్తం రైస్ బ్యాగ్స్ వచ్చేసినాయి మీకు. మళ్ళీ రాబీ సీజన్ వచ్చింది, వింటర్ సీజన్. రాబీ సీజన్లో మళ్ళీ రైస్ గ్రో చేసినాం మనం. మళ్ళీ 6 months మొత్తం అయిపోయినాయి, అంటే 4 months ఆర్ 6 months వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ రైస్ క్రాప్ మీకు రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, అది మీరు అమ్మిండ్రు, మీకు ఇన్కమ్ వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఏమైందంటే రైస్కి కావాల్సినవి న్యూట్రియంట్స్ XYZ కంటిన్యూస్లీ మీరు రైసే గ్రో చేస్తున్నారు. కాబట్టి ఏమైందంటే ఆ ఏరియాలో ఇన్ దట్ పర్టిక్యులర్ ల్యాండ్ ఏరియా మీకు ఆ న్యూట్రియంట్సే కనిపించవు ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో దెన్ వాట్ హ్యాపెన్స్? మీరు మళ్ళీ రైస్ గ్రో చేస్తే రైస్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. బికాస్ ద న్యూట్రియంట్స్ హ్యాస్ గాట్ టోటలీ కంప్లీటెడ్, అబ్సలీట్ అయిపోయినాయి, లేదు ఇంకా. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మోనోక్రాపింగ్ అంటారండి. ఏమంటాం మనం? మోనోక్రాపింగ్ అంటాం. మోనో మీన్స్ వన్ టైప్ ఆఫ్ ప్లాంట్, వన్ టైప్ ఆఫ్ వెరైటీ గ్రో చేస్తున్నారు మీరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మోనోక్రాపింగ్. ఇట్లా గ్రో చేయొద్దు అని మనకు అది బాధ ఉంది. ఓకే, ఫార్మర్స్కి తెలీదు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఫర్టిలిటీ లూజ్ అవుతుంది, న్యూట్రియన్స్ తక్కువ అయిపోతాయని ఫార్మర్కి తెలీదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎంపిరికల్ ఎవిడెన్స్లో, అంటే ఇది మనం వెళ్ళి వాళ్ళకి సర్వే చేసుకొని వాళ్ళ మాటలు విన్న తర్వాత ఇది అనాలిసిస్ అయింది. ఓకే, ఏం అనాలిసిస్ అయింది? మనం అడిగినాం, ఏంటి సార్, ఫార్మర్ గారు మీరు 2016లో మీ పొలంలో ఎంత ప్రొడక్షన్ అయిందండి అంటే, సార్ 10 tons అయింది. మళ్ళీ 2017లో ఎంత అయింది? 10 tons అయింది. మళ్ళీ 18లో ఎంత అయింది? సార్ 9 tons అయింది. మళ్ళీ తక్కువ అయింది. ఇట్లానే తక్కువ అయింది. ఎందుకు అయింది అంటే మళ్ళీ మనం మొత్తం చదువుకుని, అంటే ఆయన దగ్గర ఇరిగేషన్ ఉంది, ఆయన దగ్గర స్పేస్ ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి ఫార్మరే, డబ్బులు ఉన్నాయి, ఫర్టిలైజర్స్ వేసిండు, అన్నీ చేసిండు, ఎందుకు తక్కువ అయినాయి అంటే తర్వాత ఏమర్థమైందంటే ఆయన ఒకటే క్రాప్ మళ్ళీ గ్రో చేసిండు. సో దట్ వాట్ హ్యాపెండ్, ద ల్యాండ్లో ఉన్న ఆ క్రాప్కి ఉన్న న్యూట్రియంట్స్, ఆ ప్లాంట్కి ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం అయిపోయినాయి, అందుకే కొంచెం తక్కువ అయిపోయింది. ఓకే, మళ్ళీ యూ నో దట్ మన ఎర్త్కి, మన వాటర్కి, ఎయిర్కి ఒక సెల్ఫ్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంది. సో ఇఫ్ యూ లీవ్ ది ల్యాండ్ లైక్ దట్ ఓన్లీ, ఒకసారి ల్యాండ్కి అట్లనే వదిలేస్తే ఆటోమేటికల్ ల్యాండ్ విల్ రీగెయిన్ ఇట్స్ ఫర్టిలిటీ.
ల్యాండ్ విడ్స్ రీగెయిన్ ఇట్స్ ఫర్టిలిటీ, దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as what? ఫాలో ల్యాండ్. ఏమంటాం దానికి? ఫాలో, FALLOW, ఫాలో ల్యాండ్ అంటాం. ఫాలో ల్యాండ్ అంటే ల్యాండ్కి వదిలేయడం, సో దట్ ల్యాండ్ ఆటోమేటిక్గా న్యూట్రియంట్స్ రీగెయిన్ చేసుకోవాలి, పోయిన రీగెయిన్ చేసుకుంటుంది. దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ అర్త్ ఓన్లీ. Okay, the mother earth will again bring up the nutrients. Okay, remember this point. So ఈ మోనోక్రాపింగ్ కల్చర్తో మనకు చాలా ప్రాబ్లం ఉంది, అందుకే మనకు ప్రొడక్షన్స్ అవన్నీ తక్కువ అవుతున్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ టాపిక్, క్రాపింగ్ ప్యాటర్న్. ఓకే అండి, రైట్. సో క్రాపింగ్ ప్యాటర్న్, ఓకే, మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు లర్న్. క్రాపింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఎ రీజన్, region is nothing but South India. Okay, Eastern India, Western India, Northern India, Southwestern India, Southeastern India, Central India. So we call it as region. ఎందుకంటే వెరీ కామన్, ఇక్కడున్న కోస్ట్ దగ్గర ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ వేరేగా ఉంటాయి కదా అండి. ఎస్, ముంబైలో మా అన్నయ్య ఏం చెప్పిండంటే 18 degrees కంటే ఎక్కువ ఉండదంట టెంపరేచర్, ఎప్పుడు 18 degrees అటు ఇటు ఉంటుందంట. మన హైదరాబాద్లో ఇప్పుడు అది ఇయర్లో 18 degrees ఉంటుందంట ఇది. ఓకే, మన హైదరాబాద్లో ఇప్పుడు వింటర్ నడుస్తుంది కదా, December 2021 నడుస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మనకు టెంపరేచర్ ఎంత ఉంది, డైలీ మనకు 17, 18 కనిపిస్తుంది, మళ్ళీ మార్నింగ్ 27 కనిపిస్తుంది, ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ సమ్మర్లో ఒక విపరీతంగా 42 అయిపోతుంది. రైట్ ఆర్ రాంగ్? సో కానీ ఇలాంటి ప్లేసెస్లోకి అలా కనిపించవు. కోస్టల్ ఏరియాస్లో ఇక్కడ మోడరేషన్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ది జియోగ్రాఫికల్ కాన్సెప్ట్ మీకు తెలుసు ఆల్రెడీ, ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఓషన్స్ విల్ కూల్ దీస్ ప్లేసెస్. ఓకే, with the help of the concepts called as land breeze and sea breeze. అందుకే అండి, that is why what I am saying here is, okay, so the temperature of hinterland, this is called as hinterland. Hinter అంటే లోపల, hinterland, HINTERLAND. Okay, so here you are having what? Hinterland. Here you are having coastal area. The temperature of this hinterland and the temperature of the coastal area will never match. And if you see the Rajasthan and Thar desert, there the temperature will also differ. Remember this point here. And along with that, if you see the Uttarakhand, Himachal Pradesh, etc., they are close to what? Himalayan mountains, so they get very freezing temperatures untai valla daggara. Okay, plus you are having northeast India again, so like koncham snow covered zone. Malli you are having here Tripura and you are having Tripura and also Mizoram, again attached to what? Ocean. Okay, so you can understand that India has various climatic conditions. ఒక్కొక్క రీజన్, ఒక్కొక్క క్లైమేటిక్ కండిషన్. సచ్ కైండ్ ఆఫ్ యూనిక్నెస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ కంట్రీ అండ్ ఎనీ కాంటినెంట్. దిస్ ఈజ్ ద కాంటినెంటల్ క్యారెక్టరిస్టిక్స్. తెలుసా మీకు? ఒక కాంటినెంట్ అంటే ఒక పెద్ద కాంటినెంట్కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకే, ఒక కాంటినెంట్కి క్యారెక్టరిస్టిక్ ఉన్న క్యారెక్టరిస్టిక్ అన్నీ ఇండియాలోనే. దట్స్ వై ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ వాట్? సబ్ కాంటినెంట్ అంటారు. ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ సబ్ కాంటినెంట్. అంటే ఒక కంట్రీ కాంటినెంటల్ ఫీచర్స్ చూపిస్తుంది. బికాస్ డైవర్స్ క్లైమేటిక్ కండిషన్స్, టెంపరేచర్స్ మార్పులు, దెన్ టెంపరేచర్స్ వేరేగా ఉంటే అఫ్ కోర్స్ రైస్ క్రాప్స్ కూడా వేరేగా గ్రో అవుతాయి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ద క్రాపింగ్ ప్యాటర్న్ నార్త్ ఇండియాలో గ్రో చేస్తున్నారు ఖారీఫ్ సీజన్లో, సేమ్ సౌత్ ఇండియాలో అదే గ్రో చేయలేరు. సౌత్ ఇండియాలో గ్రో చేస్తున్నారు ఖారీఫ్ సీజన్లో, అదే వెస్ట్ కోస్ట్లో, ఇంకా ఈస్ట్ కోస్ట్లో, కేరళ దగ్గర కోస్టల్ బీచెస్ దగ్గర అక్కడ గ్రో చేయలేము మనం. మళ్ళీ ఇక్కడ ఏం గ్రో చేస్తున్నాం, అదే హిల్లీ ఏరియాస్లో, దెన్ అస్సాం అక్కడ టీ అవన్నీ గ్రో చేస్తాం. సో అక్కడ రైస్ అవన్నీ గ్రో చేయం మనం. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్? ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ ది టెంపరేచర్ అండ్ ది వేరియస్ కండిషన్స్ అండ్ ఆల్టిట్యూడ్ does matter what kind of crops you are growing. Cropping system of a region are decided by and large by number of soil and climatic parameters. Obviously alluvial soil lo em grow aitadi, malli black soil lo elanti crops manchiga grow aitayi, malli mountain soil lo, desert soil lo, alpine soil lo chaala unnayandi. These are all more and more. Understood my point? Which determines overall agroecological settings for nourishment. అంటే అగ్రికల్చర్ చేయడానికి ఎకలాజీ ఎలా ఉంది అక్కడ అంటే, ఎలాంటి టెంపరేచర్ ఉంది, ఎలాంటి ప్రెషర్ ఉంది, ఎలాంటి న్యూట్రియంట్స్ ఉన్నాయి, అక్కడ సాయిల్ ఎలా ఉంది, అక్కడ ఎలాంటి ఫారెస్ట్ ఉంది, అది ఏ హైట్లో ఉంది, అవన్నీ. ఓకే, ఎకలాజికల్, వాట్ కైండ్ ఆఫ్ environment is existing, according to that environment only agriculture systems are placed. Ante elanti crops grow cheyali, that will be decided on the basis of what? Environment.
Okay. Cropping system of a region are decided by a number of soil and climatic parameters which determine the overall agroecological settings. Overall agroecological settings for the nourishment and appropriateness of a crop. ఎలాంటి క్రాప్ మంచిగా నౌరిష్ అవుతుంది, మంచి న్యూట్రియంట్స్ దొరుకుతాయి క్రాప్కి, ఇంకా ఏ క్రాప్ అప్రోప్రియేట్గా ఉంటుంది. ఓకే ఓకే సో వాట్ టు గ్రో, okay, what nutrients are required to a plant will be decided on the agriculture ante ecological and environmental conditions of that particular place, environmental conditions of that particular place. Okay andi, so right, fine. Malli apart from this ఈ నౌరిష్మెంట్ ఇంకా అప్రోప్రియేట్నెస్, ఏ క్రాప్ గ్రో చేయాలి, ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటే ఎలాంటి క్రాప్ గ్రో చేస్తుంది, డిపెండ్స్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకలాజికల్ కండిషన్స్ దట్ ఎగ్జిస్ట్ ఓవర్ దేర్. ఓకే, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి క్రాపింగ్ ప్యాటర్న్లో అంటే ఫార్మర్స్ లెవెల్, ఆయన దగ్గర డబ్బులు ఎంత, మీన్స్ హౌ మచ్ ఇన్కమ్ రిసోర్సెస్ హీఈస్ డిస్పెన్స్ విత్. ఓకే, పొటెన్షియల్ ప్రొడక్టివిటీ, ఆ ఏరియాలో జనరల్గా ఒక ఎకర్లో ఎంత ప్రొడక్షన్ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. లెట్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇఫ్ ఎ స్మాల్ ఫార్మర్ ఈస్ దేర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు గ్రో ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఆల్, because this requires a lot of expense, these are expensive. And inka the small farmers cannot grow okay GM modified crops or drought resistant high yielding variety crops aina grow cheyaledu, right? He cannot grow that. And sugar canes ivanni unnai kada, very difficult to 1 year varaku grow aithe sugar cane, so he will not opt for it because aina kuda expenses untai kabatti small farmers cannot go for any of the crops. అంటే అలాంటి క్రాప్స్కి ఆయన వెళ్ళలేరు, వేర్ ఇట్ ఈస్ రిస్క్ ఈస్ దేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే అంత ఇన్కమ్ లెవెల్స్ లేదు ఆయన దగ్గర, సో దట్ హీ కెన్ టేక్ ద రిస్క్. ఓకే, ప్లస్ ఇలాంటి క్రాప్స్ కొనలేడు ఆయన బికాస్ హీ డస్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఇన్కమ్, right? And he cannot go for a crops which are having length, nor he can grow for a crop oka 1 acre lo 10 tons, okay 10 tons ravali minimum, but rice ki 10 tons vastadi kani wheat ki 8 tons e vastayi. So better is that he will go for rice than he will go for wheat. So productivity kuda chala important, aina దగ్గర ఉన్న ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్. ఓకే, అండ్ మానిటరీ బెనిఫిట్స్ అంటే ఎంత డబ్బులు ఆయనకి రిటర్న్స్లో వస్తాయి అమ్మిన తర్వాత. దే యాక్ట్ యాజ్ ఎ గైడింగ్ ప్రిన్సిపల్ వైల్ ఆప్టింగ్ ఫర్ ఏ పర్టికులర్ క్రాప్ ఆర్ క్రాపింగ్ సిస్టమ్. ఎందుకు ఆయన ఒక అలాంటి క్రాపే గ్రో చేస్తాడంటే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒక ఫార్మర్కి. ఓకే, సో దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎఫెక్టింగ్ ఫార్మర్స్, ఆర్ దీస్ ఫార్మర్స్ విల్ ఇంపాక్ట్ ఫార్మర్స్ టు చూస్ విచ్ కైండ్ ఆఫ్ క్రాప్ షుడ్ బి గివెన్ to be produced. Okay Andy? Yes. These decisions with respect to the choice of crops and cropping systems are further narrowed down. They are further narrowed down under the influence of several other factors. Okay, మళ్ళీ ఆయనది చాయిస్ ఆఫ్ క్రాప్ ఏ క్రాప్ గ్రో చేయాలి అది ఇంకా చాలా నేరో అయిపోతుంది, ఇంకా చాలా చాయిసెస్ లేకుండా ఎందుకు అయిపోతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఓకే, అంటే విలేజ్ దగ్గర ఒక కోల్డ్ స్టోరేజ్ లేదనుకోండి, ఆయన ఫ్రూట్స్ ఎందుకు గ్రో చేస్తాడు, వెజిటేబుల్ ఎందుకు గ్రో చేయడు, రైట్ ఆర్ రాంగ్? సో కోల్డ్ స్టోరేజ్ లేదు, మన ఫ్రిడ్జ్ ఎందుకు ఉంది మన దగ్గర అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ది తొందరగా పాడైపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఇట్ విల్ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇట్ విల్ సర్వైవ్ ఫర్ సమ్ మోర్ టైం, ఖరాబ్ అవ్వద్దని, రైట్ ఆర్ రాంగ్? సో ఫార్మర్ కూడా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ గ్రో చేస్తే ఇంట్లో పెట్టుకోలేడు కదా, ఎక్కడ పెట్టాలి మరి? సో పెద్ద కోల్డ్ స్టోరేజ్ గవర్నమెంట్ కడితే అక్కడ వెళ్ళి ఫార్మర్స్ ఇవ్వచ్చు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గ్రో చేసి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అలాంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేదు. సో ఫార్మర్కి వేరే వెరైటీ ఆఫ్ క్రాప్స్ గ్రో చేయడానికి చాయిస్ ఇంకా తగ్గిపోతుంది. నారో డౌన్ అంటే ఏంటి, ఇంకా తగ్గుతుందని మాట. ఓకే, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో కోల్డ్ స్టోరేజ్ లేదు, ఆయన ఫారెస్ట్ ఆయన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గ్రో చేయడు, రైట్ ఆర్ రాంగ్? సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సొసైటీలో సరే హీ హాస్ గ్రోన్ ఏ క్రాప్, కానీ ఆ క్రాప్కి అక్కడ ఉన్న జనాలు కొనరు. ఇట్ కెన్ ఆల్సో బీ హ్యాపెనింగ్, రైట్? అక్కడ ఉన్న సొసైటీకి ఏం కావాలి, అక్కడున్న డబ్బులు ఎంత, వాళ్ళ దగ్గర ఎంత ఉంది, వాళ్ళు ఎంత స్పెండ్ చేయగలరు, ఆ డబ్బులు ఆ ఇన్కమ్ బట్టి ఆయన క్రాప్ గ్రో చేస్తాడు.
He cannot grow kiwi, he cannot grow avocado. Why? Because అక్కడ లేదు, అక్కడ అంత ఇన్కమే లేదు. 100 రూపీస్ avocado కొనాలి, kiwi కొనాలి, అక్కడ అంత ఇన్కమే లేదు. So he cannot go, but he cannot go for basmati. We require a little bit high maintenance cost. Require very very good fertilizers. So you cannot go for that because అక్కడ మళ్ళీ కొనే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతారు. Right. So socio-economic factors, technological developments are also very important. ఇప్పుడు షుగర్ కేన్కి కట్ చేయడానికి అంత పెద్ద మషిన్ కావాలి మీకు, కానీ రైస్కి కట్ చేయడానికి మీకు అంత మషిన్ అవసరం లేదు. సో ఎలాంటి టెక్నాలజీ మీ ఆ ఫార్మర్ దగ్గర ఉంది, ఆ టెక్నాలజీ బట్టి కూడా ఆయనకి ఏ క్రాప్ గ్రో చేయాలి అని అర్థమవుతుంది. ఓకే, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అండ్ ఆల్ ఆపరేటింగ్ ఎట్ మైక్రో లెవెల్. ఇవన్నీ ఏంటంటే ఫార్మర్కి ఎలాంటి క్రాప్స్ గ్రో చేయాలి అక్కడ లోపల వెళ్ళి ఆపరేట్ చేస్తుంది. మైక్రో. Okay, very very. So are you getting my point? How many factors affect a farmer to choose a crop? These many factors: soil, climate, and income level, productivity. Okay, storage facility, infrastructure facility. Okay, akkada unna per capita income. Understood? Risk factor. Malli inka emunda government policies. Idi kuda rayaledu. Government policies. ఓకే, గవర్నమెంట్ పాలసీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎంఎస్పి 23-24 క్రాప్స్కి అనౌన్స్ చేస్తుందండి. ఓకే, సో అందరూ ఫార్మర్స్ ఏం చేస్తారు, అరే ఇదే గ్రో చేస్తే మనకు కరెక్ట్ రేట్ వస్తుంది కదా మార్కెట్లో, రైట్? మనం వేరే ఎందుకు గ్రో చేయాలని ఫార్మర్స్ గ్రో చేయరు. ఓకే, మన చిన్న ఫార్మర్స్ ఇదే గ్రో చేస్తారు 24 క్రాప్సే. ఎందుకు? ఎంఎస్పీ దొరుకుతుంది. పెద్ద ఫార్మర్స్ వాళ్ళు ఫ్రూట్లు వెజిటబుల్స్ గ్రో చేస్తారు, అందుకే వాళ్ళు అంత ఇన్కమ్ వాళ్ళు బేర్ చేసుకుంటారు. లాసెస్ అయిపోతే కూడా కానీ దానికంటే ఎక్కువ వాళ్ళు సంపాదించుకుంటారు. ఎట్లా? బికాస్ బిగ్ ఫార్మర్స్ కెన్ టేక్ రిస్క్, but that is not possible with the small farmers. వీళ్ళు 24 క్రాప్స్ దగ్గరే ఉంటారు, దాని బయట వెళ్ళరు. దే కెనాట్ ఎక్స్పెరిమెంట్. వై? బికాస్ దే విల్ నాట్ గెట్ అష్యూర్డ్ ప్రైస్ అని వాళ్ళకి భయం ఉందే, ఇంత తక్కువ వాళ్ళ దగ్గర, ఇంకేముంది? రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో గవర్నమెంట్ పాలసీస్, ఇంకొక గవర్నమెంట్ పాలసీస్ ఏముంది? యూరియా కూడా ఉంది. ఇంకొకటి యూరియా ఈజ్ యూజ్ ఫర్ వాట్? జనరలీ సీరియల్స్కి యూరియా యూజ్ చేస్తాం మనం, ఫర్టిలైజర్స్. మరి వేరే చాలా క్రాప్స్ ఉన్నాయి. దేర్ మెనీ క్రాప్స్ ఆర్ దేర్ విచ్ రిక్వైర్ అదర్, పొటాషియం కావాలి, ఇంకా ఫాస్ఫరస్ కావాలి, వేరే ఫర్టిలైజర్స్ కావాలి. ఆ ఫర్టిలైజర్స్ మీద సబ్సిడీ లేదు, యూరియా మీదనే సబ్సిడీ ఉంది. సో యూరియాకి సంబంధించిన క్రాప్స్ ఏమేమి ఉన్నాయి, ఫార్మర్ అదే గ్రో చేస్తాడు. ఎందుకు? యూరియా సబ్సిడీ దొరుకుతుంది కాబట్టి, ఆ క్రాప్స్కి యూరియా సరిపోతుంది కాబట్టి ఆయనకి ఖర్చులు తక్కువ అవుతాయని ఆయన అనుకొని యూరియా యూజ్ చేసి అలాంటి క్రాప్స్ గ్రో చేస్తాడు గవర్నమెంట్ పాలసీస్ వల్ల. మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ ఏముంది గవర్నమెంట్ పాలసీస్లో? ఓకే, ఏదైనా క్లైమేట్ వచ్చింది, ఫ్లడ్ వచ్చింది, సునామీ వచ్చింది, అర్త్క్వేక్ వచ్చింది, మొత్తం అగ్రికల్చర్ మొత్తం గ్రో చేసిన క్రాప్ మొత్తం ఖరాబ్ అయితే ఆ క్రాప్ గవర్నమెంట్ స్కీమ్లో ఉందా లేదా? అది కూడా చూసుకోవాలి కదా, రైట్ ఆర్ రాంగ్? సో క్యాన్ యూ అండర్స్టాండ్ దట్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ జనరలీ ఎఫెక్ట్ ఏ ఫార్మర్ టు గ్రో విచ్ కైండ్ ఆఫ్ క్రాప్? These many factors are there, which is not written, I have just given you. కొంచెం చూద్దాం ఇంకా డీటెయిల్గా, సో దట్ ఈ మెయిన్స్ ఎగ్జామ్లో రాయాలి. దిస్ ఈస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ ఇరిగేషన్ ఉంటే ఆయన వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ గ్రో చేస్తాడు. ఇరిగేషన్ లేదంటే మేజ్ అవన్నీ మిల్లెట్స్ గ్రో చేస్తారు, విచ్ ఆర్ రెసిస్టెంట్ టు వాట్? డ్రాట్. మళ్ళీ నారో డౌన్, మళ్ళీ ఆయనకి క్రాప్ చూస్ చేసుకోవడానికి ఇంకా చాయిసెస్ తగ్గిపోయినాయి, రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ గో డౌన్స్ అండ్ ఆల్. ట్రేడ్ అండ్ మార్కెటింగ్. ఓకే, పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్, అంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ కిందనే వస్తుంది. పోస్ట్ హార్వెస్ట్ హ్యాండ్లింగ్. ఓకే, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ is also important. Socio-economic factors like financial resources of the farmers. Okay, land ownership ఎంత కాన్సన్ట్రేషన్గా ఉంది, ఎంత ఉంది ఆయన దగ్గర, సైజ్ ఆఫ్ ది ల్యాండ్, ఎంత ల్యాండ్ ఆయన హోల్డ్ చేస్తున్నాడు, టైప్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్, వాట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఈజ్ దేర్, మంచి ఫర్టైల్ ఉందా, వెట్ ఉందా, డ్రై ల్యాండ్ ఉంది అంత. అండ్ హౌస్ హోల్డ్ నీడ్స్ ఆఫ్ ది ఫుడ్, ఇంట్లో ఏం తింటారు అదే గ్రో చేస్తాడు ఆయన. ఓకే, ఇంకా అలాంటి క్రాప్ గ్రో చేస్తారు వేర్ ది యానిమల్స్, కౌస్, బఫెలోస్కి ఫుడ్ దొరికేటట్టుగా అలాంటి క్రాప్స్ గ్రో చేస్తాడు. అంటే అందు వచ్చిన క్రాప్ గ్రో అయిన తర్వాత ఆయన ఫుడ్ తీసుకొని మిగిలినవి యానిమల్స్ తినచ్చు, అలాంటి క్రాప్స్ గ్రో చేస్తాడు.
ఓకే, ఫ్యూల్ అంటే విచ్ గివ్స్ యూ లైక్ కోల్, లైక్ వుడ్కి బర్న్ చేసుకొని కుకింగ్లో యూస్ చేసుకోవడానికి, లేకపోతే ఇట్ ఈస్ యూస్ ఫర్ వాట్ ఇన్ ద ఫంక్షన్స్, ఇన్ దావత్లో బిర్యానీలు చేయడానికి మనకు వుడ్ కావాలి కదా అక్కడ. ఫైబర్ అండ్ ఫైనాన్స్, లేబర్ అవైలబిలిటీ. ఓకే, సో ఒక లేబర్ తక్కువ ఉంటే ఆయన లేబర్ తక్కువ ఉన్న క్రాపే గ్రో చేసుకుంటాడు. లేబర్ కాస్ట్లీ ఉంటే ఆయననే మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అలాంటి క్రాప్స్ గ్రో చేసుకుంటాడు. ఓకే, లేబర్ అవైలబిలిటీ. లేబర్ ఎక్కువ ఉంటే ఆయన లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ గ్రో చేసుకుంటాడు, రైట్. సో ఆర్ యూ గెటింగ్ హౌ ది సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎకనామిక్ అంటే ఆయనదే ల్యాండ్ హోల్డింగ్ ఎంత. ఓకే, మరి ఎకనామీ అంటే ఇది ఫాడర్ అండ్ ఫ్యూల్. సో కొంచెం ఆయనకి డబుల్ కాస్ట్ ఎక్కడెక్కడ తక్కువ అవ్వడానికి ఫార్మర్ చూస్తాడు కదా, అది కాస్ట్ తక్కువ అవ్వడానికి ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువ అవ్వడానికి. ఇఫ్ ఎనీ ఆస్పెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ దిస్ టూ కేటగిరీ, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్లో మీరు ఇది చూడండి, సోషల్ ఫ్యాక్టర్లో ఆయన హౌస్ హోల్డ్, ఆయన ఇంట్లో ఏం తింటారు అది గ్రో చేస్తారు, సోషల్ ఫ్యాక్టర్స్. ఓకే, లేబర్ అవైలబిలిటీ కూడా సోషల్ ఫ్యాక్టరే. అక్కడ సొసైటీలో లేబర్స్ ఎక్కువ ఉంటే ఆయన అలాంటి లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ గ్రో చేస్తాడు. గెట్టింగ్ మై పాయింట్ హియర్? ఎస్. ఓకే, నౌ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ ఐ హావ్ టోల్డ్ యూ. ఇంప్రూవ్డ్ వెరైటీస్, హై యీల్డింగ్ వెరైటీస్. కల్చరల్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఏం తింటారు అది ఎక్కువ గ్రో చేస్తారు. ఓకే, టెక్నాలజికల్ ఫ్యాక్టర్. మెకనైజేషన్, okay, how much machineries they are using. Plant production, access to information. Remember this point, all are very very important. ఒక్కొక్క కేటగిరీలో మంచి పాయింట్స్ ఉన్నాయి. ప్లీజ్ మేక్ షూర్ దాట్ యూఆర్ గోయింగ్ టు present in your mains answer. ఓకే అండి, ఎస్, ఫైన్. సో వాట్ వీ హ్యావ్ డిస్కస్, మనం ఏం డిస్కస్ చేసినామంటే క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్లో మనం చాలా పాయింట్స్ చూసినాం. ఆ స్లైడ్ కూడా ఎఫెక్టెడ్ కూడా, ఈ స్లైడ్ కూడా ఎఫెక్ట్. దీనికి కొంచెం మనం లాగినాం సో దట్ టు రైట్ మెయిన్స్ ఆన్సర్ ఇది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ ద ప్రివిలెంట్ క్రాపింగ్ సిస్టమ్. ఇప్పుడు నడుస్తున్న క్రాపింగ్ సిస్టమ్ ఎలాంటిది. ఓకే, మల్టీప్లిసిటీ ఆఫ్ క్రాపింగ్ సిస్టమ్స్ ఆర్ దేర్. ఓకే, మల్టీప్లిసిటీ ఆఫ్ క్రాపింగ్ సిస్టమ్. ఒక రీజన్లో వేరే గ్రో చేస్తున్నారు, ఇంకొక రీజన్లో వేరే గ్రో చేస్తున్నారు, ఖారీఫ్లో వేరే గ్రో చేస్తున్నారు, రాబీలో వేరే గ్రో చేస్తున్నారు. సో మల్టీప్లిసిటీ ఉంది. యూ కెనాట్ హ్యావ్ ఎ యూనిఫార్మిటీ అక్రాస్ ది ఇండియన్ అగ్రికల్చర్. ఎవ్రీ స్టేట్, ఎవ్రీ రీజన్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ కల్టివేటింగ్ క్రాప్స్. ఓకే, సో వై దిస్ ఇస్ ప్రివెంట్ క్రాపింగ్ సిస్టంలో మల్టీప్లిసిటీ ఎందుకు ఉంది చూద్దాం. ఇండియాస్ అగ్రికల్చర్ ఈజ్ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. అంటే రెయిన్ గోదావరికి కృష్ణకి ఫీడ్ చేస్తే అందరికీ ఇరిగేషన్ దొరుకుతుంది. అది ఫీడ్ చేయలేదంటే డ్రాట్ అని చెప్పేస్తాం. ఓకే, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అకౌంట్స్ ఫర్ 92.8 million hectare, which is 65% of cropped area. Very. సో ఇండియాలో ఎక్కడెక్కడ అగ్రికల్చర్ చేస్తున్నాం మనం, అవి మొత్తం మనం 100% తీసుకుంటే అందులో 60% రెయిన్ మీద డిపెండెంట్, 40% ఏరియాకి ఇరిగేషన్ అంటే కెనాల్, డ్యామ్ నుంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వెల్ నుంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మల్టిప్లిసిటీ ఆఫ్ క్రాపింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. చూసినాం రెయిన్ ఫెడ్, వెరీ బ్యాడ్. ఓకే, మళ్ళీ a large diversity of cropping system exists. Obviously మీకు తెలుసు, నాకు కూడా తెలుసు, డైవర్సిటీ ఇండియాలో. ఇండియా ఈజ్ అ డైవర్స్ కంట్రీ ఇన్ రిలీజియన్, ఇన్ కాస్ట్, ఇన్ రేస్, ఇన్ ఎథ్నిసిటీ. ఆల్సో క్రాపింగ్లో కూడా డైవర్సిటీ ఉంది. ఓకే, రెయిన్ ఫెడ్ ఉంది, డ్రై ల్యాండ్ ఉంది. ల్యాండ్స్ ఆర్ డ్రై. ఓకే, అండ్ విత్ అన్ ఓవర్రైడింగ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంటర్క్రాపింగ్ due to greater risk involved in cultivating larger area under a particular crop. Very important. Intercropping అంటే ఈ ల్యాండ్ ఏరియాలో రైస్ కొంచెం, వీట్ కొంచెం, రైస్ కొంచెం, వీట్ కొంచెం. ఎందుకు అట్లా అంటే
ఒకటే రైస్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైనా అయితే మొత్తం ఖరాబ్ అవుతుంది కదా, ఏదైనా డిసీజ్ వస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకే టు మినిమైజ్ ద రిస్క్ మనం డైవర్సిఫికేషన్కి వెళ్ళిపోవాలి. కామన్ సెన్స్, డైవర్సిఫికేషన్కి వెళ్ళిపోవాలి. ఎందుకు, మన దగ్గర మిర్చి, పకోడీ, పునుగులు ఇవన్నీ ఇలాంటి షాప్ ఉందనుకోండి, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన యూతే ఇవన్నీ తింటారు. ఎలాగైనా చిన్నపిల్లలు లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు తినరు, యూతే ఇవన్నీ తింటారు. కానీ ఈ మధ్య సైజ్ 0 నడుస్తుంది ఫర్ ది గర్ల్స్ అండ్ అంటే అబ్బాయిలకి 6 ప్యాక్స్ నడుస్తుంది. ఇవి సైజ్ 0 6 ప్యాక్స్ కావాలంటే సో ఇవన్నీ మనం తినలేం. ఓకే, సొసైటీ ఇట్లా మారుతుందంటే మిర్చి పకోడీలు ఏమీ పనికిరావు. సో వీళ్ళు ఏం చేయాలి, బీట్రూట్ జ్యూస్లు, ఓకే, లైక్ షుగర్లెస్ పైనాపిల్ జ్యూస్, ఇవన్నీ వీళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తే వీళ్ళది ఇన్కమ్ సేఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ ఇంకా ఇక్కడ ప్రాఫిట్ తగ్గితే కూడా ఇక్కడ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. వై దిస్ హ్యాపెన్, బికాస్ సొసైటీ మారిపోయింది, కల్చర్ మారిపోయింది. అదే ఫార్మర్ కూడా అట్లనే చేస్తారు. ఇంటర్ క్రాపింగ్, వన్ ఆఫ్టర్ అనదర్ ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటాడు ఫార్మర్. ఎందుకు, ఒకవేళ రైస్ మొత్తం ఖరాబ్ అయితే లేకపోతే రైస్ ప్రైసెస్ బంపర్ ప్రొడక్షన్ వచ్చి రైస్ ప్రైసెస్ తక్కువ అయిపోతే అది వీట్ నుంచి వచ్చేస్తాయి అన్నమాట. దట్ కాస్ట్ విల్ బి కవర్డ్ త్రూ వీట్. దట్ ఈస్ ద రీజన్ ఇంటర్ క్రాపింగ్ ఈజ్ ఫాలోడ్. ఓకే అండి. ప్రివేలెంట్ క్రాపింగ్ సిస్టంలో రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ ఉంది. ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్ రెయిన్ఫెడ్, ఇంకా డ్రై ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంటర్ క్రాపింగ్ నడుస్తుంది అనమాట. ఇంటర్ క్రాపింగ్ నడుస్తుంది ప్రివేలెంట్లో. డ్యూ టు ప్రివేలింగ్ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ సచ్ యాజ్ డిపెండెన్సీ ఆఫ్ లార్జ్ పాపులేషన్ ఆన్ అగ్రికల్చర్, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్, వెరీ హై పాపులేషన్ ప్రెషర్ ఆన్ ల్యాండ్ రిసోర్స్ ఎక్సెట్రా, ఇంప్రూవింగ్ హౌస్ హోల్డ్ ఫుడ్ సెక్యూరిటీ హ్యాస్ బికమ్ ఏ ఇష్యూ and it has become a supreme importance to millions of farmers of India. Remember this point. So population pressure kuda ekkuva undi agriculture lo. Population pressure on agriculture ante enti, chaala mandi agriculture meeda depend ayyi unnaru. That is called as what? Population pressure on agriculture. Small land holding size, that too fragmented. ఓకే, చిన్నవి నాకు 10 acres ఉంటే, నాకు 3 పిల్లలు ఉంటే వాళ్ళకి నేను 3 acres ఇస్తా. వాళ్ళు 3 acresకి ఇంకా 9 acres చేయరు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరికీ ఒక్కొక్క ఎకర్ చేస్తారు. ఒక్కొక్క ఎకర్ చేయడంలో ఏం వాళ్ళు అంటారు, ఏం సెల్ చేస్తారు. యూ కెన్ అండర్స్టాండ్ దట్ స్మాల్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఇఫ్ ఇట్ ఫ్రాగ్మెంట్స్, ఇంకేం రాదు, ప్రొడక్టివిటీ రాదు, ఏం రాదు. సో because of these various situations, what we are able to see that manaku growing concern of food security undi. Ante repu ellundi future lo manaku food doktada leda, aa question mark vachesindi anamata. That question mark has come. Okay, so thank you.